దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమున మరలా మనం ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకునే కృపను మనకు అనుగ్రహించినందుకు ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ప్రత్యేకంగా మరి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనములో నీవు నా నోటి వలె ఉండు అని చెప్పి మరి ఇర్మియాకు దేవుడు సెలవిచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, ఇర్మియాని గూర్చి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇర్మియా అనే మాటకు యెహోవా ఏర్పరచుకొనెను అని అర్థం. ఇర్మియా మరి ఆ ప్రవక్తలలో మరి పెద్ద ప్రవక్త. ఇర్మియా ప్రత్యేకంగా ఇశ్రాయేలులకు ప్రవక్తగా ఉన్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇర్మియా మరి ఇశ్రాయేలుల మధ్య ఎంతో కఠినంగా పనిచేసినటువంటి విధానాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడే ఇర్మియాను బలపరిచి నిజంగా నిలబెట్టి మరి నేను మీకు తోడై ఉంటా, నువ్వు కుడికి కానీ ఎడమ కానీ తొలగొద్దు, వారు నీ వైపు తిరగాలని నీరు వైపు తిరగొద్దు అని బలపరిచిన విధానాలు. నిజంగా ఈయన ఊరు అనాతోత్ అని ఒక చిన్న పల్లెటూరు. ఈయన మరి యాజకులలో ఇల్కియా కుమారుడైన ఇర్మియా అన్నమాట. నిజంగా చిన్న వయసులో దేవుడు తను ప్రవక్తగా పిలిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇర్మియా నిజంగా ఇశ్రాయేలు పక్షాన ఎంత కన్నీరు కార్చాడు అంటే చెప్పలేనటువంటి కొంత కన్నీరు కార్చి చాలా కఠినమైనటువంటి ఇశ్రాయేలుకు సూచనగా నిలబడి మరి అనేక శ్రమలను తట్టుకొని మరి ఇశ్రాయేలుకు ప్రవచించినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు, నిజంగా ఇర్మియా దేవుని యొక్క సాన్నిధ్యంలో మరి దేవుడి మాటలు తీసుకొని చాలా కఠినమైనటువంటి రీతిలో ఇశ్రాయేలులకు ఉపదేశించినట్లుగా, తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈయన కన్నీటి ప్రవక్త అని కూడా చెప్పుకోవచ్చు. నిజంగా ఇర్మియా ఒక దినాన నిజంగా చాలా మరి బాధ, వేదన కలుగుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఇర్మియా నువ్వు కుమ్మరి వానింటికి వెళ్ళుము అని చెప్పాడు. ఆ యొక్క ఇర్మియా దేవుని మాటను పట్టుకొని మరి కుమ్మరి వానింటికి వెళ్ళినప్పుడు కుమ్మరివాడు తన సార మీద పని చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ పని చేస్తున్నప్పుడు తన చేతిలోని కుండ విడిపోతా ఉన్నప్పుడు మరలా పిసికి చేశాడు. అప్పుడు యెహోవా అంటున్నాడు, ఇర్మియా ఈ కుమ్మరే తన చేతిలో కుండ ఇన్నిసార్లు విడిపోగా ఆయన చేస్తుండగా యెహోవానైన నేను నీకు చేయలేనా, నేను నీకు తోడై ఉండలేనా అని చెప్పి మాట్లాడినప్పుడు ఇర్మియా చాలా ధైర్యం తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాగ్దానము నమ్మదగింది ప్రియులారా. మరి ఇర్మియాకు నోటికి తోడుగా ఉన్నట్లుగా ఈ ఉదయకాలమున మనకు కూడా దేవుడు తోడుగా ఉండి మన జీవితాల్లో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఏవైనా ఆయన్ని మనం నడిపిస్తాడనేటువంటి ఒక గొప్ప నిర్ణయంతో మనం ముందుకు సాగవలసింది. ఆనాడు ప్రవక్తలు మరి వర్తమాన భూత భవిష్యత్ కాలం జరుగుతున్న వాటిని మరి తెలిసేవారు. ప్రవచించే వారిని ప్రవక్త అంటారు, ప్రకటించే వారిని కూడా ప్రవక్త అంటాడు. నిజంగా ఇర్మియా ఇశ్రాయేలు పక్షాన చాలా కఠినంగా మరి నిజంగా ప్రజలను దేవుడు ఏది చెప్పితే అది చెప్పి వాళ్ళని బలపరిచినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం దేవుని యొక్క వాగ్దానాన్ని తీసుకొని దేవుని వాక్యం చేత మనం కూడా బలపరచబడి దేవుని రాకడ వరకు, మన పోకడ వరకు నమ్మకంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించడానికి ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఈ దినమంతా మనం దేవుని సన్నిధిలో గడపడానికి ప్రభు కృపచూపును గాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కంటిన్యూ చేస్తాం, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాద కారణభూతుడైన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నీకు స్తోత్రాలు నాయనా. మరి ఇర్మియా 15వ అధ్యాయం 19వ వచనం, నీవు నా నోటి వలె ఉందు అని మాట్లాడిన నీ అమూల్యమైన మాటలు బట్టి మీకు స్తోత్రాలు. ఇర్మియాని ఎన్నుకున్న విధానాన్ని, ఇర్మియాని వాడుకున్న విధానాన్ని బట్టి ప్రభా, ఇర్మియాని మీరు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఉదయకాలమున మాకు కూడా తోడైండి అయినా, మీరు మాకు ఇర్మియాకి ఇచ్చిన వాగ్దానం మాది అని మేము నమ్ముచూ మేము కూడా ప్రార్థన చేసుకొని రానున్న కాలంలో బలమైన సాధనములుగా నీ కొరకు జీవించడానికి నీ బలమైన ఆత్మ మాకిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించి మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని
యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వాగ్దానం ఇతరులకు షేర్ చేయండి. మీరు దీవించబడండి, ఇతరుల దీవెనకు ఆశీర్వాద కారకులు కావాలి మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.